ఇక వనపర్తి జిల్లాలో గ్రామాన ఇంద్రమ్మ పథకాల పండుగ కొనసాగుతుందన్నారు ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. ఒక్కో గ్రామంలో వందలాదిగా ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామంలో ఇంద్రమ్మ పథకాలు కలెక్టర్లతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 గ్యారంటీలైన ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామాలలోని లబ్ధిదారులకైన ప్రాసెసింగ్ పత్రాలను అందజేశారు. ఇక గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రాంతంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు అమలు కాలేదని, నేడు ఇంద్రమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. ఇక అప్పాయిపల్లి గ్రామానికి చెందిన 148 మంది ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులకు, చెన్నూరు గ్రామంలో 23 మంది ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులకు అందించారు. ఇక వీటితో పాటు చీర్కపల్లి గ్రామంలో 41 మంది ఇంద్రమ్మ లబ్ధిదారులకు, తలుపునూరు గ్రామంలో 128 మంది ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులకు ఒకే రోజు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. వనపర్తి జిల్లాలో గ్రామాన ఇంద్రమ్మ పథకాల పండుగ కొనసాగుతుందన్నారు ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. ఒక్కో గ్రామంలో వందలాదిగా ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఇక వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామంలో ఇంద్రమ్మ పథకాల కలెక్టర్లతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 గ్యారంటీలైన ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామంలోని లబ్ధిదారులకు ఆయన ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఇక గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రాంతాలలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు అమలు కాలేదని, నేడు ఇంద్రమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. అప్పాయిపల్లి గ్రామానికి చెందిన 148 మందికి ఇంద్రమ్మ ఇళ్లు లబ్ధిదారులకు, ఇక చెన్నూరు గ్రామంలో 23 మంది ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులకు పట్టాలను అందించారు. ఇక వీటితో పాటుగా చీర్కపల్లి గ్రామంలో 41 మంది ఇంద్రమ్మ లబ్ధిదారులకు, ఇక తలుపునూరు గ్రామంలో 128 మంది ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులకు ఒకే రోజు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. గ్యారంటీలో భాగంగా 4 ముఖ్యమైన గ్యారంటీలు లాంచింగ్ చేసినాం. అప్పాయిపల్లి గ్రామం వనపర్తి మండలంలో లాంచింగ్ చేసినాం. గౌరవ కలెక్టర్ గారు, మేము, మార్కెట్ చైర్మన్ గారు, వాళ్ళందరూ కలిసి లాంచింగ్ చేసినాం. దీనిలో అతి ముఖ్యంగా రేషన్ కార్డ్స్ ఒకటి లాంచింగ్ చేసినాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పొలం లేని రైతులకు వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000, 3 విడతలుగా 6,000 ఇచ్చేది, అది కూడా చేస్తున్నాం. దాంతోపాటు రైతు భరోసా ఎకరానికి 12,000 రూపాయలు అప్పాయిపల్లి గ్రామంలో రైతులందరికీ అది కూడా చేస్తున్నాం. అన్నిటికంటే మరీ ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలో అంతకుముందు ఇందిరమ్మ ఇంటి ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల ప్రభుత్వం ఒకటి రేషన్ కార్డు వేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేయలేదు. దాంట్లో భాగంగానే అప్పాపల్లి గ్రామంలో ఈరోజు లాంచింగ్ చేసుకునే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ గ్రామానికి సంబంధించిన ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ అన్నీ 100% ఈ విలేజ్లో ఈరోజు శాంక్షన్స్ ఇచ్చి ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి, అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి స్కీమ్లు విలేజ్లో 4 స్కీమ్లు ఒకేసారి లాంచ్ చేసి అన్ని అధికారులు సహకారంతో, అధికారుల వాళ్ళంతా పర్యవేక్షణలో చాలా బాగా చేసి